ప్రధాని నరేంద్ర మోడీ కాసేపట్లో హైదరాబాద్కు రానున్నారు. అధికారిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం మోదీ బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం హెచ్ఐసిసికి బయలుదేరి అక్కడే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం హైటెక్ సిటీలో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్ గ్రౌండ్ సభకు భారీగా బీజేపీ శ్రేణులు హాజరు కానున్న నేపథ్యంలో వీవీఐపీ కాన్వాయ్ల రాకపోకల దృష్ట్యా ట్రాఫిక్ డైవర్షన్లు చేపట్టారు. ముఖ్యంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ రద్దీగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచన చేశారు. బేగంపేట నుంచి సంగీత్ వెళ్లేవారు ప్యారడైజ్ ప్యాట్నీ క్లాక్ టవర్ మార్గంలోని వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే బేగంపేట నుంచి తిరుమలగిరి వెళ్లేవారు ఫ్లైఓవర్ సెయింట్ జాన్స్ రోటరీ ఏఓసి మార్గం గుండా వెళ్లాలని చెప్పారు. బాల్నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలకు అమీర్పేట్ పంజాగుట్ట మార్గంలో డైవర్షన్ చేశారు. అలాగే రసూల్పురా జంక్షన్ వద్ద ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి బోయిన్పల్లి వెళ్లేవారు క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ మార్గం వినియోగించుకోవాలని కోరారు. ట్యాంక్ బండ్ నుంచి తిరుమలగిరి వెళ్లే వారికి ట్యాంక్ బండ్, డైమండ్ పాయింట్ మార్గంలో డైవర్షన్ చేశారు. ఈ మార్గాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 వరకు భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఆంక్షలు విధించారు. ఇదిలా ఉంటే ప్రయాణికులు మెట్రో రైలు, ప్రజా రవాణా సేవలు వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. రోడ్లపై అనధికార పార్కింగ్ చేస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అత్యవసర వాహనాలకు పరిస్థితులను బట్టి అనుమతి ఉంటుందని, ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీవీఐపీ రాకపోకలు పూర్తయ్యాక ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేయడం జరుగుతుందని తెలిపారు. మోదీ బహిరంగ సభ కోసం 12 ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పార్కింగ్ ప్రదేశాలకు చేరుకునేందుకు క్యూఆర్ కోడ్ సౌకర్యం ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.